పద్మావతి. హాయ్ పద్మావతి గారు అంటున్నాడు సతీష్. బాగున్నారా అమ్మా అంటున్నారు. గుర్తున్నామా? రమణారెడ్డి గారు కదా. ఉమ్, ఏదో ఉందబ్బా పేరు. బాగున్నా అమ్మా అంటున్నారు. నాకు ఒక పాప ఒక బాబు. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉంటుంది. బాబు సిక్స్త్ క్లాస్ నా దగ్గర ఉంటున్నాడు. అయితే బాబు అక్కడే ఉంటాడా? అభి సపోర్ట్ చేయడానికి వచ్చింది అమ్మ. అవును, తను ఎప్పుడూ వస్తూ ఉంటుంది కదా. ఈ ఉప్మాలు ఎలా తింటున్నారండి బాబు అంట. తింటాం మరి. వారంలో ఒకసారి ఉప్మా ఉంటుంది కంపల్సరిగా. ఇంకే గొడవ లేదబ్బా. టిఫిన్ తినవు. అవునా, హైదరాబాద్లో చదువుతుందా? ఏదో ఒకటి చెయ్యమ్మ మరి. అమ్మ వస్తుంది, ఏదో ఒకటి తెస్తుందని చూస్తారు కదా పిల్లలు. ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి ఉందా భానుకి? ఫస్ట్ ఇయరా? రమణారెడ్డి గారే. రమణయ్య చౌదరి గారు మొత్తం మీద ఉన్నారా? ఎక్కడున్నారు? మా ఇన్నాళ్ళ నుంచి ఎందుకు రావట్లేదు మా రమణ గారు? ఆర్జీ వ్లాగ్స్. ఎందుకంటే సతీష్ గారు మీరు తినరా అంటాను. తినరు. భాను అస్సలు తినరు. ఉప్మా పరబ్రహ్మ స్వరూపం అంటున్నాడు సతీష్. అస్సలు టిఫిన్ తింటంటమ్మా, పొద్దుటే భోజనం చేస్తాడంట. ఉప్మా మీరు తిన్నారా సతీష్ గారు? వీక్లీ వన్ టైం చేశాను. ఉంటుంది మరి. ఇడ్లీ పిండి అది లేనప్పుడు తప్పకుండా ఉంటుంది ఉప్మా. ఇంకేటరా అందరూ టిఫిన్ చేస్తారా లేదా బాబోయ్? నెలాఖరులో కాబడేది ఉప్మానేనంట బాను అంటుంది. అమ్మ ఒకసారి మరి రుబ్బిన పిండి అది లేకపోయినా ఏదన్నా మరి గమ్ముని అదే టిఫిన్ ఉప్మాకు దండం అంట. ఏమ్మా బాగుంటుంది. రోజు తింటే తినలేం కానీ తినచ్చు వారానికి ఒకసారి. చేయడం హెల్త్ బాగోలేదు. చలి ఎలా ఉంది అమ్మ? చలి చాలా ఎక్కువగా ఉందిరా హైదరాబాద్లో. పొద్దుట ఆటోలో వెళ్ళామా, చలి సాల్వా తెచ్చింది మా అమ్మాయి. ఇప్పుడు కప్పుకొని వెళ్ళాం. చాలా చలిగా ఉంది. మనకే ఎలా ఉంది. విజయవాడలో కూడా ఎక్కువ ఉంటుందమ్మా చలి. ఇక్కడ ఎక్కువే ఉంది. రాత్రి లేదు అసలు, బయటికి వెళ్ళకపోతున్నాం అంత చలి. నేను కిందకి వెళ్ళిపోయా. పార్కులో బాగుంది ఎచ్చగా. ఏంటి ఇవాళ మన లైవ్లో ఎవరో రావట్లేదు? ఇంకా లేవలేదా? సెలవుల్లో ఉన్నారేమో జనాలు. సాటర్డే కొంతమందికి సెలవు ఉంటుంది కదా. అలాగే మమత ఏంటన్నది. తొందరగా తొందరగా అయింది టిఫిన్ ఉప్మా. తొందరగా అయ్యేది ఉప్మా. కరెక్ట్ అమ్మా. దానికి చట్నీలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. తొందరగా అయిపోద్ది. పోపు వేసేసి కొన్ని నీళ్ళు వేసేసి అయిపోద్ది. నూకేసేసి తిప్పేస్తే ఉప్మా రెడీ. అలాగే నెల మొత్తం తింటే చాలా ఆదా చేయొచ్చేమో భానుగారు, ఆలోచించండి అంట. అమ్మ అలా ఎలాగా తెల్లాం, అసలు తెల్లాం. పల్లీలు, క్యారెట్, కొత్తిమీర, పుదీనా ఎక్కువగా పోపు గింజలు వేసుకుని చేసుకుంటే అదిరిపోద్ది అంటున్నా. అవును కరెక్ట్ అమ్మా. మా విజయ వచ్చింది. హాయ్ అమ్మా అంటుంది. విజయ